పెళ్ళైతే సక్సెస్‌ఫుల్‌గా ఏ లొల్లి లోకటం లేకుండా అయిపోయింది. ఇంక పెళ్ళైన తర్వాత ఏంది? ఏంది? ఏందంటారు ఏంది? పెళ్ళైపోయిన తర్వాత రిసెప్షనే గదా! సో, అందుకే ఈ డీసీఎంని రెడీ చేసుకున్నామనమాట రిసెప్షన్‌కి పోవడానికి. పెద్ద పెద్దోళ్ళైతేనేమో పైసలున్నోళ్ళు బస్సులు, కార్లు కట్టుకొని పోతారు. మరి మేము మిడిల్ క్లాసోళ్ళం గదా! అందుకని డీసీఎం కట్టుకున్నాం అనమాట. నేనైతే ఎప్పుడో చిన్నగున్నప్పుడు ఎక్కిన డీసీఎం. మళ్ళీ ఇప్పుడే జూసుడు. పోయేటప్పుడైతే ఎక్కలేదు. ఎందుకంటే చిక్కి, కుట్టి పాప ఇద్దరు ఉండే అనమాట నాతోని. అందుకనే పోయేటప్పుడు ఎక్కలేదు. మళ్ళీ పల్లెకొచ్చేటప్పుడు డీసీఎం ఎక్కినా అనమాట. మేమైతే డీసీఎంలో ఫుల్ ఎంజాయ్ జేసినాం. మంచిగా పెద్దమ్మలు, చిన్నమ్మలు వాళ్ళందరూ పాటలు పాడుకుంటా, మేమేమో డాన్సులు చేసుకుంటా, ఎగురుకుంటా వచ్చినామనమాట వచ్చేటప్పుడు గూడా. ఇది పోయేటప్పుడు వీడియో చెప్పినా కదా నేను కార్‌లో పోయినా అని. మా ముందే డీసీఎం ఉండే అనమాట. సో, అందుకే ఇట్లా ఒక వీడియో క్యాప్చర్ చేషిన. నేనైతే పెద్దగా రెడీ కాలేదు. ఎందుకంటే కుట్టి పాప సఫోకేషన్‌తోని నా డ్రెస్ అంతా వామిటింగ్‌తోని తడిపేసిందనమాట. సో, అందుకే ఇట్లా సింపుల్‌గా రెడీ అయినా. ఇంతకీ నా చీర ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.